అందరికీ నమస్కారం. వెల్కమ్ టు కుమారం ప్రాపర్టీస్. చాలా స్పేసియస్ గా 150 స్క్వేర్ యార్డ్స్ లో ఇండిపెండెంట్ హౌస్ అనేది మీ ముందు తీసుకొచ్చాను. ఫస్ట్ టైం చూసే వాళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ కొట్టండి, పక్కన ఏమైనా లైక్ షేర్ చేయండి. అండ్ ఈ ప్రాపర్టీ వచ్చేసి 150 స్క్వేర్ యార్డ్స్ లో 1250 SFT తోటి ఉన్న ప్రాపర్టీ అండి. ఫ్రంట్ వెల్వేషన్ కలర్స్ కానీ ప్యాటర్న్ కానీ చూసుకోవచ్చు. ఆల్మోస్ట్ ఆల్ హౌసెస్ అయితే ఫుల్ అయిపోయినాయండి. ఈ వన్ హౌస్ అనేది మనకు ప్రెజెంట్ అవైలబిలిటీలో ఉంది. ఆల్ హౌసెస్ అనేది సేల్ అయిపోయాయి. ఇది వచ్చేసి మనకు ర్యాంప్ ఏరియా. ఇది వచ్చేసి మనకు పార్కింగ్ స్పేస్ లో సీలింగ్ డిజైన్ చూసుకోండి ఏ విధంగా ఉందో. మెయిన్ డోర్ లో చూసుకోండి ఏ విధంగా ఉందో. మెయిన్ డోర్ లో ఇక్కడ టైల్స్ గమనిస్తే వైట్ కలర్ టైల్స్ ఇచ్చారు. మంచి పార్కింగ్ స్పేస్ ఇచ్చారు. ఇక్కడ సెట్ బ్యాక్ సైడ్ లో మనకు ఇక్కడ వాష్ ఏరియా. ఇదంతా మనకు వాష్ ఏరియా కిందకి వస్తుంది. ఇదంతా వాష్ ఏరియా. హౌస్ చుట్టూ తిరగడానికి అనేది స్పేస్ అనేది ఇచ్చారండి. చూసుకోవచ్చు హౌస్ చుట్టూ ఒక పర్సన్స్ అనేది ఈజీగా తిరగొచ్చు. ఇదంతా మనకు పార్కింగ్ స్పేస్ అండి. ఇదంతా పార్కింగ్ స్పేస్ ఏరియా. ఇక్కడ గమనిస్తే మనకు సెట్ బ్యాక్స్. ఇది వచ్చేసి మనకు సెట్ బ్యాక్ వచ్చింది. మెయిన్ డోర్ డిజైన్స్ అనేది చూసుకోండి ఏ విధంగా ఉందో. ఇంకా మనకు కలర్స్ వేస్తారండి. మంచిగా ఫాల్ సీలింగ్ ఇది ఉంది. మనకు ఫ్రేమ్ అనేది కలర్స్ వేస్తారు దీనికి. హాల్లో సీలింగ్ డిజైన్ చూసుకోండి ఏ విధంగా ఉందో. అక్కడ వచ్చేసి మనకు టీవీ యూనిట్ స్పేస్, కింద గమనిస్తే టైల్స్. చాలా స్పేసెస్ వచ్చింది కదా. హాల్ మాత్రం చాలా బ్యూటిఫుల్ వచ్చేసింది. ఇదంతా హాల్ ఏరియా. మనకు గమనిస్తే రైట్ సైడ్ లో బెడ్రూమ్స్ ఉంటాయి. ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్. మాస్టర్ బెడ్రూమ్ లో సీలింగ్ డిజైన్ చూసుకోండి. అక్కడ సెల్ఫ్ చూసుకోవచ్చు. అండ్ 2 విండోస్ వచ్చాయండి. వెంటిలేషన్ మాత్రం వండర్ఫుల్ వస్తుంది మీకు. కింద టైల్స్ చూసుకోవచ్చు. ఇది వచ్చేసి మనకు అటాచ్ వాష్రూమ్ స్పేస్. ఇది వచ్చేసి మనకు కామన్ వాష్రూమ్ అండి. ఇది వచ్చేసి మనకు కామన్ వాష్రూమ్. అండ్ ఇది వచ్చేసి మనకు చిల్డ్రన్స్ బెడ్రూమ్. చిల్డ్రన్స్ బెడ్రూమ్ లో సీలింగ్ డిజైన్ చూసుకోవచ్చు. అక్కడ గమనిస్తే టైల్స్ చూసుకోండి. లైట్స్ కి ఇట్లా చూసుకోండి. చాలా బ్యూటిఫుల్ ఉంది. అండ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ లో ఇట్లా మనకు సెల్ఫ్స్ వచ్చాయండి. ఇదంతా మనకు డైనింగ్ స్పేస్ ఏరియా. డైనింగ్ స్పేస్ లో సీలింగ్ డిజైన్ చూసుకోవచ్చు. అండ్ డైనింగ్ స్పేస్ పక్కనే మనకు పూజ రూమ్ స్పేస్. ఇది వచ్చేసి మనకు పూజ రూమ్ స్పేస్ అండి. అండ్ గమనిస్తే ఓపెన్ కిచెన్ ఏరియా. ఇక్కడ వచ్చేసి మనకు హ్యాండ్ వాష్ వస్తుంది. ఇది మనకు ఓపెన్ కిచెన్ స్పేస్. కిచెన్ లో టైల్స్ సెల్ఫ్ చూసుకోవచ్చు. అక్కడ టైల్స్ చూసుకోవచ్చు. మంచి క్వాలిటీ తోటి టైల్స్ ఉన్నాయండి. కింద స్పేస్ అయినా చూసుకోండి ఏ విధంగా ఉందో. ఇది వచ్చేసి మనకు బ్యాక్ సైడ్ వచ్చేసి సెట్ బ్యాక్స్. అది సంపు. అది వచ్చేసి మనకు బోరు. ఇక్కడ వచ్చేసి మనకు వాష్ ఏరియా ఒకటి వస్తుంది. ఇది వాష్ ఏరియా. మంచి ప్రైమ్ లోకల్లో ఉంది. మెయిన్ రోడ్కి మాత్రం 50 మీటర్ డిస్టెన్స్ అంటే ఈ ప్రాపర్టీకి అయితే మెయిన్ రోడ్ నుంచి 50 మీటర్ డిస్టెన్స్ ఉంటుందండి. ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటే మాత్రం తప్పకుండా కాల్ చేయొచ్చు. లొకేషన్ పంపిస్తాను, విజిట్ చేయండి. ఇలాంటి ఆపర్చునిటీ అనేది మిస్ చేసుకోకండి. ఇలాంటి ఆపర్చునిటీస్ చాలా వస్తాయి మన దగ్గర. చాలా బెస్ట్ అంటే ఇండిపెండెంట్ హౌస్ కావాలంటే ఈ ప్రాపర్టీ తీసుకోవచ్చు. వీడియో నచ్చింది అనుకున్నా, నచ్చినైతే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఎవ్రీవన్ వాచింగ్ కుమారంస్ వీడియోస్.